ఈ ఫార్మా కర్మాగారాలు భయపెడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద ఘటన మరువక ముందే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో గత అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో 4 కార్మికులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీళ్ళందరినీ విశాఖలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న సినర్జన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. కార్మికులు రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి 4 గాయపడ్డారు. వాళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కార్మికులను జార్ఖండ్కు చెందిన వారిగా గుర్తించారు. అందరినీ హుటాహుటిన విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మీద ఆరా తీసిన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులతో మాట్లాడారు. ఇలా ఉండగా ఉదయం ఈ వార్త తెలిసిన వెంటనే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హుటాహుటున ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న కార్మికులను ఎంపీ, ఎమ్మెల్యే పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి యాజమాన్యానికి ప్రభుత్వం తరపున మా తరపున వారికి విన్నవించుకోవడం జరుగుతుంది. ప్రజల ప్రాణాలు ముఖ్యం, సేఫ్టీ ముఖ్యం. అది దృష్టిలో ఉంచుకొని మీరు అన్ని ఒకసారి క్లీనప్ చేసుకొని 10 రోజులు ప్రొడక్షన్ ఆగినా పర్లేదు, ఏమి కాదు, మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా విజిట్ చేసి ఎందుకు అయింది, ఏమైంది అనేది కూడా మీకు మళ్ళీ కూడా వివరాలు తెలియజేస్తాం. ఇప్పుడు ఉండే 4 పేషెంట్లు అయితే ఇక్కడ చికిత్స అందించబడుతుంది. ఇంకా ఏమన్నా మెరుగైన చికిత్స కావాలి, వారికి ఏమైనా కావాలంటే కూడా ఎయిర్ అంబులెన్స్ లో కూడా తీసుకెళ్లి చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఉండగా విశాఖలో చికిత్స పొందుతున్న వారిని హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫార్మా కంపెనీలో జరుగుతున్న ప్రమాదాల వెనుక యాజమాన్యాల నిర్లక్ష్యం ఉంటే సహించబోమని హెచ్చరించారు. కనీస రక్షణ చర్యలు తీసుకోకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఉండే యాజమాన్యాలను క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. యాజమాన్యాల తాలూకా నిర్లక్ష్యం అనాలా, హ్యూమన్ ఎర్రర్ అనాలా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళ తాలూకా నిర్లక్ష్యం కింద మనం భావించాలి. ఎందుకంటే అక్కడ ఫ్లాంబుల్ ఉంది, అక్కడ ఫ్లేమ్ అవుతుంది, ఫైర్ అయ్యే అవకాశం ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఆ సూట్స్ ఇవ్వాలి. అసలు ఆ సూట్ ఎందుకు ఇవ్వలేదంటే మేము మా దగ్గర ఉన్నాయండి, వాళ్ళు వేసుకోలేదండి. వేసుకునేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాల మీద ఉంది. ఈ రోజు అక్కడ ఫైర్ అవుతుంది, లేకపోతే అక్కడ మనకి రెడ్ జోన్ లో ఉంది ఆ ఏరియా అనేటప్పుడు డెఫినెట్ గా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకొని హెల్మెట్ గానీ, అదే విధంగా వాళ్ళకి సూట్స్ గానీ అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈ రోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. బాధితులకు అందుతున్న సాయం మీద ఎప్పటికప్పుడు సమాచారం పంపాలని అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో అధికారులతో పాటు హోంమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే వేగంగా స్పందించి సహాయ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు.